హాయ్ వివర్స్, మనం వచ్చేసి సాధన పత్రము 5 జయగీతము అనేటువంటి దాన్ని చూద్దాము. క్రింది లేఖను చదవండి, ప్రశ్నలు తయారు చేయండి. ప్రియమైనటువంటి శంకరం, నేను బాగా చదువుతున్నాను, నీవు కూడా బాగా చదువుతున్నావని అనుకుంటున్నాను. మాకు సురేష్ అనే ఆయన నోటు పుస్తకాలు ఇచ్చాడు. ఆయన మా పాఠశాలలోనే 5వ తరగతి వరకు చదువుకున్నాడట. ఆయన ఏం చెప్పారంటే, అంబేద్కర్ చిన్నతనంలో చదువుకోవడానికి ఎన్నో ఆటంకాలు, అవమానాలు ఎదుర్కొన్నారు. ఆయన వెనుకడుగు వేయకుండా బాగా చదువుకొని గొప్పవాడైనాడు. నేను కూడా పేద కుటుంబంలో పుట్టాను. అంబేద్కర్ని స్ఫూర్తిగా తీసుకొని చదువుకుంటున్నాను. మీరందరూ పుస్తకాలు బాగా చదవాలని, పుస్తకాలు చదివితే మంచి నడవడిక వస్తుందని చెప్పాడు. నిజంగా ఆయన మాటలు మాలో ఆత్మవిశ్వాసం కలిగించాయి. మనం కూడా అంబేద్కర్ లాంటి గొప్పవారిని గురించి తెలుసుకోవాలి. నీవు కూడా మీ పాఠశాలలో విశేషాలను తెలియచేయవలను. ఇట్లు నీ మిత్రుడు దేశప్ప. సురేష్ పిల్లలకు ఏమి ఇచ్చాడు? ఈ విధంగా వచ్చేసి ప్రశ్నలు అనేటువంటిది తయారు చేయాలి. ఆయన మీ పాఠశాలలో ఏ తరగతి చదువుతున్నాడు? తర్వాత అంబేద్కర్ చిన్న వయసులో చదువుకోవడానికి ఏమి ఎదుర్కొన్నారు? అంబేద్కర్ చదువుకొని ఏమయ్యారు? పుస్తకాలు చదివితే ఏం వస్తుంది? పుస్తకాలు మనకు ఏమి కలిగిస్తాయి? ఎవరి గురించి మనము తెలుసుకోవాలి? ఈ విధంగా మనము ప్రశ్నలు అనేటువంటిది తయారు చేయాలి.